ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారంటే పొరపాటే. కంటెంట్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా మోస్ట్ అవైటింగ్ లోనే ఉన్నాయి. లేటెస్ట్ గా మరో సీక్వెల్ స్పీడ్ అందుకున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా సీక్వెల్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అవ్వటంతో మరో సీక్వెల్ ని స్టార్ట్ చేయబోతున్నారు కార్తికేయ టీం. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అయింది. ఇక సెకండ్ పార్ట్ అయితే బాలీవుడ్ లో కూడా 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థర్డ్ పార్ట్ కూడా ఉందని సెకండ్ పార్ట్ సక్సెస్ టైంలోనే రివీల్ చేసిన చందు మొండేటి లేటెస్ట్ గా ఈ ఆదివారం నిఖిల్ బర్త్డే పోస్ట్ లో కార్తికేయ 3 పనులు స్పీడ్ అందుకోబోతున్నాయంటూ పోస్ట్ పెట్టడంతో కార్తికేయ 2ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. తండేల్తో సూపర్ హిట్ అందుకున్న చందు, స్వయంభూ లాంటి వాళ్లతో సినిమా చేస్తున్న నిఖిల్ కాంబినేషన్ లో రాబోతున్న కార్తికేయ 3 గ్యారంటీగా బిగ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2023లో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్న గూఢచారి 2 మీద కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2018లో శశికిరణ్ తిక్కా డైరెక్షన్ లో అడవిశేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ గా మంచి రెస్పాన్స్ అందుకుని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పటి నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్నా 2023 డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది టీం. మరి ఈ సంవత్సరం రిలీజ్ అని ముందే చెప్పిన టీం త్వరలో అప్డేట్స్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారంతా. పెద్ద హీరోలతో పోటీ పడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా జాయిన్ అవ్వటంతో జనాల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉంది. టిల్లు క్యూబ్ లో మ్యాట్ టీం కూడా జాయిన్ అవుతారన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ నిర్మాతలు రివీల్ చేయడంతో టిల్లు క్యూబ్ ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారంతా. ఇప్పటికే నార్నే నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోలుగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. మరి వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ యాడ్ అయి చేసే మ్యాడ్ క్యూబ్ మీద గ్యారంటీగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. 2022లో బింబిసారతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ యాంగిల్స్ ని ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసింది. అంతలా సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డే కి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. అయితే ఈ సీక్వెల్ మూవీకి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇలా స్టార్ హీరోల భారీ సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ లిస్ట్ లో యాడ్ అయి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.